హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజైతే మాది టమాటా పచ్చడి చేస్తున్నానండి. ఇదైతే మన అమ్మమ్మల కానించి చేసే టమాటా పచ్చడే. కాకపోతే అప్పుడు రోట్లో వేసుకునేది, మనమైతే ఇప్పుడు మిక్సీలో, అంతే తేడా. టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి అయితే వేసానండి. పచ్చిమిర్చి కడుక్కొని వేసాను ఇందులో. ఎప్పుడైతే వీటిని కొంచెం ముక్కలుగా చేసి తొందరగా ఉడుకుతాయని కట్ చేస్తున్నాను. కొత్తిమీర కట్ చేసుకొని వేసుకున్నాను. ఇందులో కొంచెం దొడ్డు ఉప్పు కూడా వేసుకున్నాను. ఇప్పుడు వీటిని అయితే ఉడికించుకుందాం స్టవ్ మీద. ఇవైతే ఎల్లిపాయలు అయితే తీసుకున్నాను, ఒక గడ్డ మిక్సీలో వేసుకున్నాను. ఇప్పుడు ఇవి ఉడికినాయి కదా, పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను. పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టుకుందాము. ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకున్నాక మనం ఒక గిన్నె తీసుకొని, గిన్నె ఎక్కినాక ఆయిల్ వేసుకుందాం. నేనైతే 2.5 స్పూన్ల ఆయిల్ తీసుకుంటున్నానండి. ఇక్కడ కొంచెం పచ్చిశనగపప్పు, ఆయిల్ ఎక్కినాక కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం మినపప్పు అయితే వేస్తున్నాను. ఇప్పుడైతే కొంచెం మినపప్పు అయితే వేసాను. కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర వేస్తున్నాను. ఈ పోపులో అయితే వేగనిద్దామండి. మినపప్పు వేస్తే బాగుంటుంది కదా, వేగితే టేస్ట్ ఉంటుంది. కొంచెం వెల్లిపాయ అయితే 2 పెళ్ళలు అయితే దంచి వేసాను. ఆల్రెడీ మనం పచ్చళ్ళలో మిక్సీ పట్టుకున్నాం కాబట్టి కొంచెం వేస్తున్నాను వెల్లిపాయ ఇక్కడ. ఈ విధంగా అయితే వేసాను. ఇప్పుడు చట్నీ ఇలా పోసుకోవడమే, మనం పట్టినం చట్నీ ఇందులో పోసుకోవడమే. మన టమాటా పచ్చడి అయితే ఇందులో పోసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం టమాటా పచ్చడిని. ఇప్పుడు కొంచెం జీలకర్ర మెంతిపొడి అయితే వేస్తున్నాను. ఏ పచ్చళ్ళైనా ఇవి వేయాలి కదా. మన పచ్చడి అయితే రెడీ అయింది.